కొన్నారండి. రైట్ రైట్ ఇక్కడ చంద్రిక గారు అతీతంగా మాట్లాడుకోవాల్సిన విషయం అండి. రైట్ మా పార్టీ చేసింది మీ పార్టీ చేసింది అనేది కాదండి. మీ పార్టీకి అయినా వైఎస్ఆర్సీపీకి అయినా హిందువులు ఓట్లేస్తేనే గెలిచారు. టీడీపీకి జనసేన అలయన్స్ కైనా హిందువులు ఓట్లేస్తేనే గెలిచారు. వేరే వాళ్ళు ఒక్కళ్ళే ఓట్లేస్తే గెలవలేదు కదండి. రైట్ చంద్రిక గారు మాట్లాడదాం. అంటే ఇక్కడ పార్టీలు విషయం పక్కన పెడితే భగవంతుడు హిందువుల సెంటిమెంట్కి సంబంధించిన అంశం. ఒక నార్మల్ జీతగాడికి 40,000 50,000 తెచ్చుకునేటువంటి ఎంప్లాయీ కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ ఎలా చేశాడనేది కూటమి నుంచి వచ్చిన ప్రశ్న. అదేవిధంగా అర్నబ్ గారు జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలకి సమాధానం రాలేదనేది చంద్రిక గారు చెప్తున్నారు. దానికి మీ సమాధానం? ఇప్పుడు అమ్మ చంద్రిక గారు చాలా చక్కగా మాట్లాడారు. ఎందుకంటే ఏ పార్టీ అయినా సరే ఏ పార్టీలకు సంబంధం లేకుండా హిందూ మొత్తం పైన దాడి జరుగుతూ ఉంది. దాన్ని అందరం కూడా ఖండించాలనేటువంటి విధంగా మాట్లాడారు. యాజ్ ఏ హిందూగా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ ఫెల్ట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను మేడం గారు మాట్లాడిందని. ఇప్పుడు నేను కూడా అదే చెప్తున్నా. నేను ఎక్కడికి వచ్చినా అదే చెప్తాను. హిందూ ధర్మం పైన వెంకటేశ్వర స్వామి పైన ఎవరు చేసిన అన్యాయం చేసినా సరే శిక్షార్హులు లేకున్నా, అది వైసీపీనా టీడీపీనా బీజేపీనా ఇంకొక పార్టీనా నేను పక్కన పెడితే ఎవరు చేసినా తప్పే, అందరికీ శిక్షార్హమే. కానీ మా వాదన ఏంటంటే, ఇప్పుడు మేడం గారు కూడా వినాలి నేను చెప్పేది ఏందనేది. మళ్ళీ ఒకసారి ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఇప్పుడు మీరు కలెక్ట్ చేసినటువంటి శాంపిల్స్ ఏవైతే ఈ యొక్క జంతు పువ్వు ఈ యొక్క కెమికల్స్ కలిసి ఉన్నాయని చెప్పున్నారో, అవి తీసుకున్నటువంటి శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో 4 ట్యాంకర్స్, ఏది జూన్ 6వ తేదీ జూన్ 12వ తేదీ ఆ శాంపిల్స్ ఏదైతే ఉన్నాయో ఆ శాంపిల్స్ని రిజెక్ట్ చేశారు. అంటే టీటీడీలో ఏదైనా ఒక శాంపిల్ రిజెక్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఎన్టీఆర్ గారి టైంలో ఉంది. ఎన్టీఆర్ గారి టైంలో ఒక 16 సార్లు అయింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ సీఎం అయినప్పుడు 14 సార్లు అయింది. వైఎస్ఆర్ ఉన్నప్పుడు 19 సార్లు అయింది. అతను జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అయింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చింది. ఇప్పుడు కూడా 4 ట్యాంకర్లు రిజెక్ట్ చేయడం జరిగింది. దట్ ఈస్ రెగ్యులర్ ప్యాటర్న్ ఆఫ్ టీటీడీ థింగ్. ఇప్పుడు అది 4 ట్యాంకర్లు వెనక్కి వచ్చేసాయి కదా. 4 ట్యాంకర్లు వెనక్కి వచ్చేసిన తర్వాత వాటిల్ని మళ్ళా మన వైష్ణవి డైరీ ఇన్వాయిస్తో చేశారు దాన్ని. ఇది సిట్ నేను చెప్పేది కదా, సిట్ ఇదే చెప్పింది. ఇది సిట్ చెప్పినటువంటి రిపోర్ట్, సిట్లో ఉన్నటువంటి రిపోర్టే నేను చదువుతున్నాను. ఏదైతే రిజెక్ట్ చేసినటువంటి ఏఆర్ డైరీ ట్యాంకర్స్ 4 ఉన్నాయో ఆ 4ని కళాశాలలో తీసుకుపోయి పెట్టి ఒక 4 రోజులు, ఒక 40 రోజులు, 50 రోజులు పెట్టి ఈవెన్ దో సీల్ ఈజ్ నాట్ రిమూవ్, సీల్ కూడా రిమూవ్. అది మీరు ఇందాక కూడా మాట్లాడారు. మరి దానికి విజయశేఖర్ రెడ్డి గారు మీ సమాధానం ఏంటి? విజయశేఖర్ రెడ్డి వెరీ క్లియర్ గా 2020లో నిబంధనలు సడలించిన తర్వాతనే ఏఆర్ డైరీ రంగంలోకి వచ్చింది. ఏఆర్ డైరీ